చేసేది, వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి. అందుకని ప్రభుత్వం పూనుకుంటే, ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం, ఈ P4 కార్యక్రమం చూస్తుంటే, జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో. దీనికి కావాల్సిందల్లా ఒక విజన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే, ఈ వేదిక పైన ఉన్న ఇన్ని 28 లక్షల కుటుంబాలు ఎంపిక కాబట్టి 28 లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది, భరోసా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఈ రోజున మీరు చూడండి, వేదిక పైన ఉన్న వాళ్ళు కష్టపడి వచ్చారు. సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి. ఇక్కడ కృష్ణారెడ్డి కూడా గారు అంతే. ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా, ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వం ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా ఇది. అది వాటాలు అడిగే ప్రభుత్వం, ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ P4 అనేది ఏంటి, ఏం చేస్తనేది అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులు, విజనరీ లీడర్, ఆయన మాటల్లో వింటే ఇది మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రివర్గ సహచరులకి, అలాగే అసెంబ్లీ మన ఎమ్మెల్యేలకి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, తెలుగు మహిళలకి, బీజేపీ నాయకులకి, బీజేపీ కార్యకర్తలకి, జనసేన నాయకులకి, జనసేన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై ఆంధ్ర, జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇదే చైతన్య స్ఫూర్తితో ప్రభుత్వం అత్యద్భుతంగా ముందుకు నడిపించేటువంటి P4 స్కీమ్ గురించి, అకుంఠిత దీక్ష, నిరంతర కాంక్ష, అదే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. పెను తుఫాన్లు వచ్చినా అడ్డు నిలిచే ఈ చంద్రన్న ఉన్నంత వరకు ఏ వరద, ఏ తుఫాను అడ్డు రాదన్న హామీ మా చంద్రన్న ఇస్తారు అని నమ్మే ప్రజల కోసం గౌరవనీయులు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. తమ్ముళ్ళు కూర్చోవాలి. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈరోజు ఒక మహత్తరమైన కార్యక్రమం, నూతన చరిత్ర శ్రీకారం చుట్టే కార్యక్రమానికి మనందరం భాగస్వాములు అవుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి, చెప్పింది వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇది నా కోసమో పవన్ కళ్యాణ్ గారి కోసం కాదు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించే కార్యక్రమం. ఈరోజు డిప్యూటీ సీఎం మిత్రులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, గౌరవనీయులు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు పయ్యావల కేశవ్ గారు, బీజేపీ నాయకులు గౌరవనీయులు కామినేని శ్రీనివాస్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రవణ్ కుమార్ గారు, ఎవరైతే మార్గదర్శులుగా వచ్చారో గౌరవనీయులు చైర్మన్ జయరాజ్ ఇస్పాత్ సజ్జన్ గోయింక గారు, ఎండి గ్రీన్కో గౌరవనీయులు అనిల్ చలమలశెట్టి గారు, ఎండి మెగా పివి కృష్ణారెడ్డి గారు,
చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ గారు ఈరోజు బంగారు కుటుంబాలుగా ఎంపికైనటువంటి కడియం నరసింహస్వామి గారు, ఎమానుల్ గారు, వారి కుటుంబ సభ్యులు, ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ గోయల్ గారు, అదే మాదిరిగా ఈరోజు ఒక 600 మంది మార్గదర్శులు వచ్చారు. రాష్ట్రం నలుమూలల నుంచి దగ్గర దగ్గర ఒక 10,000 మంది బంగారు కుటుంబాలు వచ్చారు. పత్రికా విలేకరులకి, రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రజలందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఉగాది అంటే మనందరికీ నూతన సంవత్సర వేడుక, తెలుగువారి మొదటి పండుగ. అలాంటి పండుగ రోజున ఏ కార్యక్రమమైనా చేస్తే జయప్రదం అవుతుంది. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చేయాలనే సంకల్పానికి ఈరోజు శ్రీకారం చుట్టానని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మిత్రులు జనసేన అధ్యక్షులు, జన సైనికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆలోచించరు. అలాంటి మిత్రుడితో కలిసి గవర్నమెంట్ లో ఉండడం ఇది ఒక సువర్ణ అవకాశం మనందరికని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో ఉండే బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ గారు 2047కి భారతదేశాన్ని వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా తయారు చేయాలని ఆలోచిస్తున్నారు. ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు చేయడం అంటే ఒక పట్టుదల. దేశం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయడానికైనా ముందుకొచ్చే వ్యక్తి. అలాంటి వ్యక్తి దేశానికి సరైన సమయంలో సరైన ప్రధానమంత్రి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. నన్ను గురించి నేను ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు, మీకైతే ఈ సందర్భంగా చెప్పవలసిన అవసరం ఉంది. 1978లో ఎమ్మెల్యే అయ్యాను. 47 సంవత్సరాలైంది. ఇంకొక 3 సంవత్సరాలైతే 50 సంవత్సరాలు అవుతుంది. 5 దశాబ్దాలుగా నన్ను ఆదరించారంటే, అప్పుడు ఇప్పుడు అదే ప్రేమ చూపించారంటే నా జీవితం మీకు అంకితం తప్ప నాకు ఎలాంటి కోరికలే లేవని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు మీరు చూసినప్పుడు 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు, 4వసారి ముఖ్యమంత్రి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నవ్యాంధ్రలో 6వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. 30 ఏళ్లు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. దేశంలో ఎవరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. ఆ గౌరవం నాకు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజానీకమేనని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. అలాంటి మీకు ఇలాంటివి చూసుకున్నప్పుడు నా ప్రయాణాన్ని, నా ప్రస్థానాన్ని తలుచుకుంటే నా గుండె ఆనందంతో ఉప్పొంగుతా ఉంది. మిమ్మల్ని చూసినప్పుడు నా మీద మీరు చూపించిన అభిమానానికి నేను కూడా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశాను. ఎన్టీ రామారావు గారిని ఆలోచించినప్పుడు క్రమశిక్షణకు మారు పేరు, పట్టుదల ఉండే వ్యక్తి, అనుకున్నది సాధించే వరకు నిద్రపోయేవాడు కాదు.
ఉదయం నిద్రలేసి 5 గంటలు నేను పోకపోతే 5 గంటలు తెల్లవారితో పోకపోతే 5 గంటల 1 నిమిషానికి ఫోన్ వచ్చేది బయలుదేరారా లేదా అని. అలాంటి కఠోరమైన క్రమశిక్షణలో పెరిగాను. అందుకే ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను. అయితే ఈరోజు నేను ఆలోచించేది ఒకటే, 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా బతికాను. రాష్ట్రం బాగుండాలని ఆలోచించాను. ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకున్నాను. మన బిడ్డల యువత భవిష్యత్తు బాగుండాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, ప్రజల ఆశలు ఆశయాలు నెరవేర్చడం, అవినీతి లేని పాలన అందించడం, ఇదే నాకు తెలిసిన విషయాలు. సుపరిపాలన, మంచి రాజకీయాలను నమ్మాను. అందుకే ఎప్పుడు ఆలోచించినా ఒకటే ఆలోచిస్తాను. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పు తేవాలి. అందుకే అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజల వద్దకు పాలన కావచ్చు, జన్మభూమి కావచ్చు, లేకపోతే ఐటీని పరిపాలనలో అనుసంధానం చేయవచ్చు, ఎన్ని చేశాను. పని తప్ప నాకు వేరే ఏమీ తెలియదు, వేరే అలవాటు కూడా లేదు. పని చేస్తే మీరు అభిమానిస్తే కొత్త ఊపు వస్తుంది. తెల్లవారితో నిద్రలేస్తే ఏమి చేస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నిద్రలేస్తాను. సాయంత్రం పడుకునేటప్పుడు ఏమి చేశాను, ఎంత మేలు జరిగిందని ఆలోచించి మళ్లీ పడుకుంటాను. నేను ఏ తప్పు చెయ్యలేదు, చెయ్యను, భవిష్యత్తులో కూడా చెయ్యను. అందుకే రాత్రి పడుకుంటే ఆనందంగా నిద్ర వస్తుంది. మళ్లీ తెల్లవారితో లేచి బాడీని ఛార్జ్ చేసుకుని మళ్లీ మీకోసం పనిచేయడం తప్ప వేరే నాకు తెలియదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా ఒక కుటుంబం ఉంది. 35 సంవత్సరాల కంటే ముందు ఆలోచించాను. నా కుటుంబం రాజకీయాల ద్వారా వాళ్ళ జీవనోపాధి ఉండకూడదని ఆలోచించాను. స్వశక్తిగా ముందుకు పోవాలని ఆలోచించాను. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా 35 సంవత్సరాల కంటే ముందు ఒక హెరిటేజ్ సంస్థ పెట్టాను. అది కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. ఈ రోజు నా మీద వాళ్ళు ఆధారపడరు, వాళ్ళ మీద నేను ఆధారపడే పరిస్థితి వస్తాను అప్పుడప్పుడు. ఎందుకు మీకు ఈ మాట చెప్పానంటే, ఎప్పుడైతే కుటుంబానికి ఆర్థిక స్వావలంబన ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోగలుగుతాం. ఆ ధైర్యమే నన్ను నడిపిస్తా ఉందని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. మొట్టమొదటి రోజుల్లో మా సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె అయిన వ్యాపారానికి పోమంటే నాకు వ్యాపారాలు తెలియవు, నేను పోనన్నారు. నేను చెప్పాను, కాదు, నేను రాజకీయాల్లో ఉన్నాను, నేను ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాను, ఈ సమయంలో నువ్వు పోకపోతే వేరే వాళ్ళని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, వెళ్ళమంటే అతి కష్టం మీద వెళ్ళింది. అప్పట్లో లోకేష్ చిన్న చదువుకుంటున్నాడు. అప్పటి నుంచి వెళ్ళి కంపెనీని ఎక్కడికక్కడ నడిపించింది. నడిపించిన తర్వాత గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆవిడ చేసిన పని విధానం వల్ల 1 సంవత్సరం కూడా నష్టం రాకుండా, ఎలాంటి తప్పుడు పనులు చేయకుండా, ఎలాంటి ఫేవర్స్ తీసుకోకుండా 30 సంవత్సరాలుగా హెరిటేజ్ నడుస్తా ఉందంటే ఒక ప్రొఫెషనల్ కంపెనీగా అది ఆ కంపెనీ చూపించే సమర్థత. దాంతోనే కాదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా మంది ఇబ్బంది పడ్డారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటప్పుడు నా మనసు చాలా బాధపడింది. నా కోసం తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్త
ఈరోజు చనిపోయాడు, వాళ్ళ పిల్లలు అనాథలైపోయారు, నేను ఆదుకోకపోతే ఏమవుతారని ఆలోచించి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయినా, రాజకీయ వైరాల వల్ల చనిపోయినా, చంపబడినా అలాంటి పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడ్డాయి. మొదటి రోజుల్లో వాళ్ళు అడిగేవాళ్ళు నన్ను, మీరు చదువుకు నేను పోయేవాడిని స్కూల్కి, ఎక్కువ సమయం వాళ్ళతో గడిపేవాడిని, జీవితంలో ఏమవుతావు ఇప్పుడు అడిగాను పిల్లల్ని, జీవితంలో ఏమవుతావు ఏంటి నీ కోరికని అడిగారు. అదే మరి వాళ్ళు అడిగితే వాళ్ళు అనేవాళ్ళు, మా నాన్నను చంపిన వాడిని చంపిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తానని ఆ పిల్లలు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేవాడిని. మీ నాన్నని చంపిన వాడు పాపాన వాడు పోతాడు, నువ్వు కూడా పనిచేస్తే నువ్వు జైలుకు పోతావు, నీ జీవితం బాగుపడదు, ఆలోచించమని కౌన్సిలింగ్ చేసి ఉన్నతమైన ఆశయాల కోసం చదువుకోమని చదివించి ఈరోజు బ్రహ్మాండంగా జీవితాల్లో సెటిల్ అయ్యారంటే అది నా కుటుంబ సభ్యులకు నేను చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో 78 సంవత్సరాలైన స్వాతంత్రం వచ్చి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు, రిజర్వేషన్లు పెట్టారు. స్వతంత్ర భారతదేశంలో స్వతంత్ర పౌరులుగా ఉండి మనం అభివృద్ధి అవుతామని ఆకాంక్షించారు. కానీ మనం ఆలోచించినంత అభివృద్ధి జరిగింది, కానీ అది కూడా 1991 నుంచే అభివృద్ధి అయ్యింది. ఇక్కడుండే మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క దిశ మార్చారు. అంత మునుపు ఏ పని చేయాలన్నా డబ్బులుండేది కాదు, అరాకొరా వచ్చేది. కానీ ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఒక మానవతావాదిగా ఆయన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే డబ్బులున్నాయా లేదా అని చూడకుండా పేదవాళ్లకు సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి నందమూరి తారక రామ. సో మచ్ కామినేని శ్రీనివాస్ గారు. నిశ్శబ్దంగా ఉంటే ఆ నిశ్శబ్దాన్ని తక్కువ అంచనా వేయకు. ఆ చూపులు ఎక్కడో వెతుకుతూ ఉంటాయి, ఆ చూపులు సూటిగా గుచ్చుకుంటూ ఉంటాయి, భగభగ మండే నిప్పు కణమై మనందరి చైతన్యాన్ని కాంక్షిస్తూ ఉంటాయి. ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. తెలుగు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున విశ్వావసు నామ తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. అలాగే రేపు రంజాన్ దినానికి సంబంధించి కూడా ఇస్లాంని పాటిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ జీరో పావర్టీ P4 పాలసీ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినప్పుడు ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను. సరిగ్గా సంవత్సరం క్రితం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఇక్కడ అమరావతిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఎలక్షన్స్ ముందు, ఆ రోజు వారికి ఉన్న ఆకాంక్ష కానీ నాకున్న ఆశయం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా బాగుండాలి, తెలుగు ప్రజలు ఎక్కడున్నా అద్భుతంగా రాణించాలనే కోరిక, ఆకాంక్ష వారిది. అలాంటిది ఈ రోజున 164 సభ్యులతోటి, అసెంబ్లీ సభ్యులతోటి, 21 పార్లమెంట్ సభ్యులతోటి ఘన విజయం
ఇచ్చినందుకు మీ అందరికీ ఈ ఉగాది పర్వదినాన మరోమారు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అంటే మీరే గనుక అండగా నిలబడకపోయిండుంటే ఆ రోజున ఈ రోజున ఇంత ఘన విజయం ఉండేది కాదు. ఈ రోజున మీరు ఎంతమంది గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు చూసింటారు చెప్పండి. ఇక్కడున్న భవన నిర్మాణ కార్మికులు దాదాపు 59 మంది, 30 పైచిలుకు నుంచి 59 దాకా. అధికారికంగా ఆ రోజున మాకున్నది 34 మంది చనిపోయారు. అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది చనిపోయారు, దాదాపు 100 లోపు చనిపోయారు అనేది ఉంది. అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే, ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదిక పైన కూర్చోబెట్టి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన, ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం. నేను 2014 నుంచి కూడా నేను ఎందుకు ఏమి ఆశించకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు, అది ప్రజలకి ఉపయోగపడే సత్తా కానీ, బలం కానీ, సమర్థత, తెలివితేటలు, ప్రతిభ ఒక నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. 2024 కూడా ఎందుకు ఇంత బలంగా ఉన్నానంటే, ఆయనే గనక ఈ రోజున అధికారంలో గనక ముఖ్యమంత్రిగా లేకపోయి ఉంటే ఈ రోజున P4 పాలసీ, జీరో పావర్టీ బయటకు వచ్చేది కాదు. ఈ రోజున అప్పుల్లో కూరుకుపోతున్న రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేస్తే దాన్ని బయటపడగి వేయగలిగే సత్తా ఉన్న శక్తి సరిపోయేది, ఇంకెవరికీ కాదు. అందుకని మనస్ఫూర్తిగా కూటమికి, ఎన్డీఏ కూటమి నాయకులుగా, తెలుగుదేశం జాతీయ పార్టీ అధ్యక్షులుగా సమర్థవంతంగా కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మా అందరికీ మార్గదర్శకత్వం వహిస్తూ ముందుని నడిపిస్తున్న శ్రీ గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. మీకు కూడా. ఈ P4 గురించి నాకేమనిపిస్తుంటే, P4 అంటే డబ్బులు ఇచ్చేయడం, అందరికీ ఒక ఆలోచన ఉంటుందేమో. P4 అనేది చాలా చాలా కీలకమైంది. ఇది ప్రభుత్వం ఉంటుంది, పబ్లిక్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. అలాగే ఇవన్నీ ఇంతమంది కలిస్తేనే పార్ట్నర్షిప్. ఇది ఇప్పుడు ఈ మనకి దీంట్లో చాలా మందికి, సగటు మనిషికి ఇక్కడున్న వేదిక పైన ఎవరు కూడా, చల్మలశెట్టి సునీర్ గారు కావచ్చు, గోయంక గారు కావచ్చు, లేదంటే మన కృష్ణారెడ్డి గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వేదిక పైన పెద్దలు ఎవరైనా ఉండొచ్చు, ఇక్కడ ఉన్న చాలా మంది విశిష్ట అతిథులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు ఉండొచ్చు, ఎవరికైనా సరే చదువుకునే సమయంలో, ఎదుగుదామనే సమయంలో అందరు చిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే, చిన్న చిన్న రాష్ట్రాల మారుమూల కుగ్రామం నుంచి వచ్చిన వాళ్ళే. కానీ వాళ్ళకి ఏముంటుందంటే ఎవరో ఒకరు సలహా ఇచ్చేవాడు కావాలి. ఏదైనా నాకు అవుదాము, ఏదన్నా నా జీవితం మెరుగుపడాలి అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావాలి. అది ఒకసారి మాట అవ్వచ్చు, లేదంటే ఒకసారి ఒక చిన్నపాటి ధన సహాయం కావచ్చు, లేదంటే చిన్నపాటి ఒక మాట సహాయం కావచ్చు. ఇవన్నీ వ్యక్తులుగా అందరం చేస్తాం. కానీ దీన్ని ఒక ప్రభుత్వ కార్యక్రమంగా చేయడం, దీన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉగాది మన రాష్ట్ర అభివృద్ధిలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచిపోతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యాన్ని చేరుకునే దిశగా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు జీరో పావర్టీ P4 పాలసీ అనే ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశం మొత్తం గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతుండగా, అదే దిశలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మన రాష్ట్రం స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా రూపుదిద్దుకుంటుంది. ముఖ్యంగా 10 సూత్రాలు ఒక ముఖ్యమైన సూత్రంగా జీరో పావర్టీ నెరవేర్చేందుకు ఈ P4 పాలసీ అమలులోకి వచ్చింది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్.
అంటే ప్రభుత్వం, ప్రైవేట్ రంగం, ప్రజలు కలిసి పనిచేయటం, సామాజికంగా అంటే చాలాసార్లు సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయి వీళ్ళు కింద వ్యక్తులకి, వర్గాలకి ఏమి చేయరు అని ఉంటుంది. ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ ఏ ప్రభుత్వం కూడా ఇంత బలంగా ఎప్పుడు పూనుకోలేదు, చేసిన దాఖలాలు కూడా లేవు. వ్యక్తులు చేసి ఉండొచ్చేమో, కానీ దీనిని ఒక ప్రభుత్వం నుంచి ఇలాంటి పథకానికి శ్రీకారం చుట్టినందుకు మనస్ఫూర్తిగా శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాను. ఎందుకంటే 90s లో అంటే ఒక నాయకుడు, ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, కానీ ఒక నాయకుడు, ఒక నిజమైన ఒక విజనరీ లీడరు వచ్చే తరం కోసం ఆలోచిస్తారు. అలాంటి వచ్చే తరం కోసం ఆలోచించగలిగే నాయకులే కాబట్టి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వెంట మేమందరం ఎందుకున్నామంటే ఒక తరం కోసం ఆలోచించగలిగే వ్యక్తి. ఇప్పుడు ఒక తరం కాదు, 2-3 తరాల కోసం ఆలోచించే వ్యక్తిగా ఉన్నాం. అందుకని వేదిక పైన ఇక్కడున్న ఈ బంగారు కుటుంబం, ఈ పాలసీకి ఉన్న వాళ్ళందరూ చూడండి, చిన్నపిల్లలందరూ ఇంకా ఇంటర్ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ నాకు పరిస్థితి బాగలేదు కానీ నా బిడ్డల పరిస్థితి బాగుండాలని ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటుంది. వారికి ఎలాంటి చేయూతనివ్వాలి, ఎలాంటి సలహాలు ఇవ్వాలి, కొన్నిసార్లు ఆర్థికంగా కావచ్చు, కొన్నిసార్లు ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, ఏమిస్తే బాగుంటుంది అనేది ఈ నలుగురు కలిసి మనకి అటు ప్రభుత్వం తరపు నుంచి, అటు ప్రైవేట్ రంగం నుంచి, అటు ప్రజలు కలిసి పనిచేయటం, ఇది చాలా చాలా ఒక గ్రేట్ ఇనిషియేటివ్ మనస్ఫూర్తిగా. అది అంటే దాదాపు 1,70,000,000 మందిని ఈ డాడ్ కుటుంబాలని విశ్లేషిస్తే దాంట్లో 1,28,00,000 కుటుంబాలని దీని ప్రాథమిక మన జాబితా తయారు చేస్తే దీని నుంచి 30 లక్షల కుటుంబాలని ఎంపిక చేసి గ్రామ సభల ద్వారా దీన్ని నిర్ధారిస్తున్నారు. అలాగే అన్యాయంగా ఈ పథకాలకు లేకుండా తొలగించబడిన కుటుంబాలను గుర్తించి అన్ని సవరణలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళికను రూపొందించారు. తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలను, మొదటి జాబితాలో, తుది జాబితాలో 28 లక్షల కుటుంబాలని ఎంపిక చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ రోజున మన ముందున్న వేదిక పైన ఉన్న ఈ బంగారు కుటుంబం రిసైపెన్స్, ఎవరైనా సరే ఎన్టీ రామారావు గారు, మన నందమూరి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కానీ ఎవరైనా సరే కింద స్థాయి నుంచి వచ్చారు. ఇందాక కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఎదుగుదలకి దగ్గర దారి ఏముండదు, నలగాల్సిందే. కానీ నలిగేటప్పుడు నాకు నేర్చుకోవాలి. ఇక్కడున్న మత్స అండి ప్రకాష్, ఇప్పుడు మత్స ప్రకాష్, నేను చదువుకోపోయినా పర్లేదు, మా అక్క చదువుకోవాలి, మా అక్క MBBS చేయాలని ఎంత గొప్ప ఉద్దేశం అది. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తుంది, నువ్వు కూడా నలిగిపోకూడదు, నువ్వు త్యాగం చేయాల్సిన అవసరం లేదు, నీకు మేము అండగా ఉంటాం, నీకు అండగా ఉండటానికి మేము ఆలోచిస్తున్నాం అనేది ఒక సదుద్దేశంతో చేపట్టిన కార్యక్రమం. వారి నాన్నగారు కూడా నా బిడ్డలకి నేను ఏం చేయగలను తపన పడుతుంటే, ఈ రోజున ప్రభుత్వం వస్తుంటే ఎవరికైనా సరే ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకి చిన్న ఆశ కావాలి. మేము ఉన్నామని ఒక చిన్నపాటి ధైర్యం, చిన్నపాటి ఆశ కల్పిస్తే ఎంతకు ఎదుగైనా ఎదుగుతారు. నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరన్నా లేరే, మనకి తెలివితేటలు మన ఇట్లా ఇల్లురా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరే అంటే, ఆ రోజున కనుక మనకి ఎదిగే వయసులో సరైన మార్గనిర్దేశం అంటే దిశానిర్దేశం చేయగలిగే వ్యక్తులు ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు సాధించగలం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. పదే మాకు కేబినెట్ మీటింగ్స్లో చెప్తా ఉంటారు, మాకు సరైన నీళ్ళ అవకాశాలు ఉండేవి కావు, రోడ్ల అవకాశాలు ఉండేవి కావు. ఆయన చెప్పిన దాంట్లో పబ్లిక్ ప్రైవేట్ ఈ పార్ట్నర్షిప్ ముందు నుంచి కాదు, ఆయన చిన్నప్పటి నుంచే ఉందని దాని మాటల ద్వారా తెలిసింది. గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకుని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్సు ఆగుద్దని ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి, ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మా మాటలు అర్థమవుతుంటే వారు చెప్తా ఉంటే, అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నేను ఒక్కనే కాదు, అందరూ ఎదగాలి. రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో, సదుద్దేశంతో నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి. అందుకని మనం ఎదగటమే కాదు, 10 మంది ఎదగాలి, ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యున్నత ఉన్నత స్థాయికి చేరి 10%, అత్యంత దిగువన ఉన్న ఒక 20% ప్రజల్ని, కష్టాలు ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం. సినిమాల్లో చాలా తేలిక,
రెండున్నర గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏమి ఉండదు. వ్యక్తులు చేపడితే ఒకటి, కృష్ణారెడ్డి గారు కూడా చేపడతారు.